నమస్తే మేడం. నమస్తే. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. ఆ! మన నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మీ ధ్యాన అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. నాది మార్చవరం నాది. ఉమ్. మీ పేరు, పేరు భాగ్యలక్ష్మి. మీ ఊరు. ఊరు మార్చవరం. ఓకే. పేరవరం చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటాను. నేను జనాలకు వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఓకే. ఎన్నో వ్యాన్లతో వెంకట్రావు గారు వ్యాన్తో తిరిగాను 4 సంవత్సరాలు. అలాగే చాలా ఊళ్ళు తిరిగాను, చాలా పాంపలు పంచిపెట్టాను, చాలా చాలా ఊళ్ళు తిరిగాను. ఎలా అనిపిస్తుంది ధ్యానంలో పొందిన అనుభవాలు చెప్పండి. ధ్యానంలో అనుభవాలు అయితే 108 ఇల్లు తిరిగాను. సోనయ్యమ్మ గారు నేను 108 సార్కు పత్రి సార్ వచ్చి పూలదండ వేసారు ఇద్దరికని, ఆ మేడంకి నాకును. ఓకే. 108 ఇల్లు తిరిగాం. అప్పుడు మంచి కొండలు చూపించాడు, బంగారు కొండ కూడా చూపించాడు. ఇంకా అలాగే ఎవరో వచ్చినట్టు మాట్లాడబడతాయి, చెవుల్లోంచి మాట్లాడబడిపోతాయి. ఇంకా ప్రతిరోజు మా ఇంట్లో సార్ ఇప్పుడు సరిపోరు కదా, అలా తిరుగుతానే ఉన్నాడు మా ఇంట్లో. రోజు మాకు కనపడుతుంది, అదిగో సార్ వచ్చేసాడు అంట చెల్లేమని. అదేమో మెంటలోగా నేను అనుకుంటున్నాను. కనపడతాడా నాకు కూడా అన్నీ ఇంకా చుట్టూ మాటలు తిరిగినట్టు, ఇలా పక్కన కూర్చున్నట్టు, జుట్టు గట్రా నిద్రలో లాగేస్తారండి అందరూ. మాస్టర్లు వచ్చి చెవులు చెప్తారండి వచ్చి, అదేటో అర్థం అవ్వదు, అన్నీ చెప్తారు మాస్టర్లు వచ్చి. చాలా ఊళ్ళు తిరిగాను, పాంపలు పెట్టి ఇంకో ఎన్ని ఊళ్ళో తిరగలేని ఊళ్ళు లేదు. కంచాలు కడుగుతాను, క్లాసులు అక్కడ రాంతంద్రపురం వస్తాను, క్లాస్కి దాతారు వెళ్తాను, రాయవారం వెళ్తాను, రోల్పేట వెళ్తాను, పేరవారం, విజయవాస అడిగారు కనియామ్మ అక్కడికి. ఎన్నో చేస్తుంటారా? చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. తిరగలేని ఊరే లేదు, తిరగలేని చోటు. కానీ సారే నన్ను చూసి పాంపలు పంచిపెట్టాలి అన్నారు. అప్పటి నుంచి పాంపలు పంచిపెట్టడం జరిగింది. కానీ మొట్టమొదటి ఈ సార్ ఎవరు, ఈ గురుగారు మనకు సంబంధం ఏంటి, ఈ సార్ ఏంటి మనకు కనపడుతున్నారేటి అనుకునేదాన్ని. నా మొట్టమొదటి నా ధ్యానంలోకి ఆరోగ్యం గురించి వచ్చాను. అప్పుడు ఆ సార్ నన్ను చూసి కర్మలు పోవాలి, మా అమ్మ కర్మలు, మా నాన్న కర్మ, మా చెల్లి కర్మలు, మొత్తం అన్ని కర్మలు పోవాలి అనుకుంటే నీ కోరికలన్నీ నేను నెరవేరుతా, నా పామలో పెట్టి నా సేవ చెయ్యి అన్నారు ప్రతి సార్. ఇంకా అప్పటి నుంచి సేవ మొన్న పాపకు పెళ్ళి అయింది. లక్ష్మీ మేడం చేసింది పెళ్ళి, పాప పెళ్ళి లక్ష్మీ మేడం చేసింది పెళ్ళి. బాబు పుట్టాడు. మరి నాన్నగారికి ఆవిడ కూడా వచ్చి చక్క పెట్టారు. మేడమ్మ, లక్ష్మీ మేడమ్మ, ఋషి, విజయవాస రెడ్డి గారు, నరసింహరావు గారు, వీళ్ళందరూ మాస్టర్లు అందరూ నాకు సాయం చేశారు. థ్యాంక్ యూ. పత్రి సార్కి వందనాలు. పిరమిడ్లో చేసింది బాగుంటుందండి ధ్యానం. ఇంటికాడ చేసింది వేరు, నరుగుల్లో ఉండే ధ్యానం వేరు. నరుగుల్లో చేసింది బాగుంటుంది ధ్యానం, ఇంటికాడ ఒకళ్ళలో చేసింది వేరు. పిరమిడ్లో చేస్తే ఇంకా శక్తి, అంటే పిరమిడ్ శక్తి వస్తుంది. పిరమిడ్ శక్తి గురించి ఒక 4 మాటలు ఏమైనా చెప్తారా? పిరమిడ్ శక్తి గురించి ఒక శక్తి కింద దారం కింద వస్తుంది పైనుంచి ఒంట్లో. నన్ను పేరవరనే అది కత్తాలను ఆ కళ్ళతో శరీరంలో పెట్టేసాడు ఏటో కానీ. మరి ఒకవేళ దారాలా పెట్టారు నా శరీరంలో అంతా, అన్నీ అలా దారాలో పెట్టారు నా శరీరంలో. ఏసులో చూపించాడు, ఇవాళ ఏ రోజు చూసుకో చూపించానన్నాడు సార్. ఒకటి అలా చూపించాడు నాకు సార్. నాకు పేరవరం కర్తాలను బుద్ధులు చూపించాడు, సాయిబాబు చూపించాడు, పార్వతీ పరమేశ్వరులు పక్కన కూర్చున్నారు వచ్చి ఆయన కనిపించాడు. చెట్టు మాట్లాడింది సార్ తోటి, నువ్వు ఇవాళ చెట్టు మాట్లాడుతుంది నాతో అన్నాడు సార్. చూడన్నాడు. అప్పుడు చూసాను, చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడింది సార్ తోటి. అయ్యో మామూలుగా డైరెక్టర్గా అయితే పత్తి సార్ అయితే మామిడిపల్లి 12 రేత్రిగా చెయ్యట్టు తీసిపోయి 12 రేత్రిగా చెయ్యట్టు తీసిపోయి ఇట్లా లాక్కుపోయి నా పక్కన కూర్చో అన్నారు సార్. మన్నాడు కూడా ఇంకెవరితోనో మాట్లాడలేదు, నాతోనో మాట్లాడాడు సార్. పెద్ద వాళ్ళు మా ఊళ్ళో అందరూ ఇలా సారం చూడలేదంటే అప్పటికే 40 రోజులు ధ్యానం చేశాను అన్నమాట నేను. అప్పుడు సారం చూడటం మొదలు, మాడోళ్ళ పిరమిడ్లో మొదలు నాకు ఇవన్నీ కనపడతాం.
ఓకే. ఏ ఏ పిరమిడ్లు తిరిగారు ఇప్పటి వరకు? అవే ఋషికేశ్ వెళ్ళాను, కాశీ వెళ్ళాను, కాశీలో పిరమిడ్ చూశాను, ఋషికేశ్ పిరమిడ్ చూశాను. ఈ తూర్పుగోదావరి జిల్లా అన్ని పిరమిడ్లు అన్నీ చూశాను. ప్రకృతి వ్యాలీ చూసారా? పచ్చడి వాలి చూశానండి. మరి ఋషి తీసుకెళ్ళాడు పచ్చడి వాలి. అక్కడ మరి పిరమిడ్ గురించి చెప్పలేదే? ఆ పిరమిడ్ గురించి అక్కడ చేసే కార్యక్రమాల గురించి కూడా చెప్పండి. ఆ కార్యక్రమంలో ఏమో చాలా బాగుంది. చెట్లు చెట్లు అవన్నీ ఇంకా రకరకాలుగా ఒక శక్తి ఇంకా అంతాలు కడుతాం, ఆకులు చెప్తాం, చాలా బోల్డ్ అంతా చేశాను. ఓకే. వెంకట్రావు గారితో మీకున్న జర్నీ చెప్పండి. యానం వెంకట్రావు గారు. ఏనా వెంకటరావు గారితో ఫోన్ చేస్తాం, పాపలు పంచి పెట్టాం, తీసిపోతాం. అదిగో బాసుడి గారు ఫోన్ చేశారు రావాలని. చెల్లి నన్ను తీసిపోయి మేము పాపం చెమ్మక్క చేరక్క పేరెట్టేసారండి. ఓకే. నమ్మక కార్యక్రమం. మాస్టర్లు అందరూ కూడా చెమ్మక్క చారక్క పేరెట్టేసారు. ఓకే. వాళ్ళందరినీ ఇంకా కాకేమని. మరి యువతరం ఉంది వాళ్ళని ధ్యానంలోకి రావాలంటే మీరు ఏమైనా సందేశం తెలుసుకున్నారా యువతరం కోసం? అంటే ఏంటి? ఒక 4 మాట. ధ్యానంలో తీసాం ఆరోగ్యంగా ఉండాలి. ధ్యానం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో పాంప్లెట్ ఇచ్చేవాళ్ళు. ధ్యానం చేసుకుంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళ ఒక 1000 రూపాయలు పిరమిడ్కి ఇచ్చేవారు. పేరవరం పిరమిడ్ డొనేషన్ తిరిగితే ఒకళ్ళు 200, ఒక 100 ఒక బియ్యం ఎండి బియ్యం ఇచ్చేసేవారు. వెంకట్రావు గారు మా చెల్లి నేను ముగ్గురు తిరిగాండి. ఎండి బియ్యం వచ్చేసి బియ్యం వేయాలి వేసేస్తాం. ఆ బియ్యం అమ్మేసేసి మళ్ళీ పేరవరం పిరమిడ్కి ఇస్తాం. రామారావు గారు ఉన్నారండి. రామారావు గారు ఇంకా అందరం కలిసి తిరిగామన్నమాట. ఇంకసారి ఇంకా చెప్పలేదా ఇంకా చాలా ప్రకృతి మాతని చెట్లు పెంచడం గురించి వాటి గురించి ఏమైనా చెప్తారా? ఒక 2 మాటలు చెప్పండి చాలు. చెట్ల గురించి ఇంకా బాబా చెట్లు చల్లతానం ఒక చెట్టు పిరమిడ్ చెట్టులాగా వచ్చేసిందండి. ఆ చెట్లు ఆ ధ్యానం చేసుకుంటే ఇంకెంతో బాగుంటుంది, ఎంతో చెట్టు కింద ఉండేది. మరి ఆ చెట్లు నరికేసి బిల్డింగ్లు కడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో బాధ కింద అనిపిస్తుంది. అయ్య బాబా ఆ చెట్లు తీసేస్తున్నారో, ఈ మేళ నుంచి ఈ చెట్లు ఉంటే బాగుంటుంది, ఆత్మ తీసేస్తున్నారో ఓకే. అనుకునేది అనమాట. ఓకే. ఇంట్లో అందరూ ధ్యానం చేస్తున్నారు? మా ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. ఓకే మేడం, మీ విలువైన సమయం మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.